హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మంచి కర్రీ మీకు చూపించబోతున్నానండి. వంకాయ క్యాప్సికమ్ కర్రీ. ఇది అన్నము చపాతీలోకి చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది అనమాట. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఈ ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇందులో ఒక స్పెషల్ మసాలా రెడీ చేసుకుంటాను. సో అది ఒక మీరు చూడండి ఎలా ఉంటుందో. సో ఫస్ట్ ఇంకా కడాయి పెట్టుకొని దాల్చిన చెక్క, లవంగం, ధనియాలు, గసగసాలు తీసుకున్నానండి. ఇది కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను. మీరు మీ కర్రీ తగ్గట్టు తీసుకొని ఫ్రై చేసుకోండి. సో ఇది చల్లార్చుకొని దంచి తీసుకుంటున్నానండి. మీకు వీలైతే మిక్సీలో పట్టేసి తీసేసుకోవచ్చు. పొడిని మెత్తగా వచ్చేలాగా దంచుకోవాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. ఈ కర్రీలో మెయిన్గా ఈ పొడి అనేది చాలా మంచి అరోమా ఇస్తుంది, మంచిగా బాగుంటుంది అనమాట. సో నేనైతే దంచి తీసుకుంటున్నాను. మీరైతే మిక్సీ పట్టుకొని అనేది తీసుకోవచ్చు. సో చూసారు కదా, నా పొడి అయితే రెడీ అయిపోయిందనమాట. సో దీన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా ఆవాలు, కొద్దిగా శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదే ప్లేస్లో మీరు జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. మినపప్పు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేను ఆ 2 స్కిప్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక పెద్ద ఆనియన్ తరిగి పెద్ద ముక్కలుగా తీసుకున్నానండి. ఇది కొంచెం ఫ్రై చేస్తాం కాబట్టి పెద్ద ముక్కలుగా తీసుకున్నాను. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ అనమాట. ఒక క్యాప్సికమ్ నేను ఫుల్గా తీసుకున్నాను. పీసెస్ అనేది కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుంటే బాగా ఉడుకుతుంది అనమాట, బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అవ్వటానికి కోసం నేను కొద్దిగా ఉప్పు తీసుకున్నాను. ఉప్పు వేయగానే కొంచెం త్వరగా ఫ్రై అవుతుంది అనమాట. సో ఇది కొంచెం బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. 1 నిమిషం ఇలా మగ్గించుకుంటే మెత్తబడతాయి అనమాట ముక్కలు. నెక్స్ట్ వచ్చేసి వంకాయ అండి. నేను 2 వంకాయలు తీసుకున్నాను. సో మీ క్వాంటిటీ తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. సో ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలన్నమాట మొత్తం. ఇది కూడా కొంచెం ఒక 2 నిమిషాలు అనేది మగ్గించుకోవాలి, అప్పుడు బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొద్దిగా వేసుకుంటున్నాను. ఇది కూడా అప్పుడు ఇలా దంచి తీసుకున్నానండి కొంచెం. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. యాక్చువల్లీ ముందుగా తీసుకోవచ్చు, కానీ ఇలా ముక్కల్లో తీసుకోవడం వల్ల అనేది అడుగు పట్టకుండా ఉంటుంది అనమాట. సో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నీ చూడండి కొంచెం మెత్తబడ్డాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి టమాటా అండి. 2 టమాటాలను కట్ చేసి తీసుకున్నాను. ఈ టమాటా అనేది మీ ప్లేస్లో కొంచెం ఎక్కువ తీసుకుని బాగానే ఉంటుంది. సో ఈ టమాటో కూడా బాగా ముక్కలు ఫ్రై చేసేసుకొని కొంచెం మూత పట్టుకొని ఉంచుకోవాలి కొంచెం మెత్తబడేంత వరకు. సో చూసారు కదండి, నేను యాక్చువల్లీ ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయ్యిందండి. ఇందులో పసుపు, మనం దంచి పెట్టుకున్న పొడి, నేను కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుని కలిపి పెట్టుకున్నానండి. క్లిప్ అనేది మిస్ అయ్యింది, మీకు మళ్ళీ చూపిస్తున్నాను. సో ఇది బాగా మసాలాలు పట్టించి కొద్దిగా వేపిన తర్వాత నేను కోకోనట్ మిల్క్ అనమాట, కొబ్బరి పాలు. ఇది ఒక ముక్క కొబ్బరి పాలు అనేది చాలా చిక్కగా తీసుకొని వేసుకుంటున్నాను. ఇది అనేది చాలా బాగుంటుంది అనమాట. ఈ కొబ్బరి పాలు యూస్ చేయటం వల్ల చాలా బాగుంటుంది. సో మొత్తం అన్ని పట్టేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అనేది ఉడికించుకోవాలి. ఇదే ప్లేస్లో మనకి ఉప్పు తగినంత సరిపోయిందో లేదు చూసుకోవాలి. సో మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అనేది ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, నాకు 5 నిమిషాల తర్వాత కూర అనేది ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.